హాయ్ ఫ్రెండ్స్, విశాఖలో జరిగిన 5వ ఆర్గానిక్ మేళా విశేషాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఏయూ ప్రాంగణంలో జరిగిందండి. ఇది ఏయూ గ్రౌండ్స్లో. సో మొత్తం ఏయూ ప్రాంగణం అంతా కూడా ఒక పల్లెటూరు వాతావరణం వచ్చేసింది అనమాట. చక్కగా చూసారా ఎంత చక్కగా అలంకరించారో. ఇవన్నీ తెచ్చి అరేంజ్ చేసినందుకు మెచ్చుకోవాలండి. సో అన్నీ మోడల్స్ అనమాట. ఇక్కడ చూసారా కుండలు తయారు చేస్తున్నారు. నిజంగా పిల్లలకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. అదొక అనుభూతిలాగా. పాతకాలం అంటే పెద్దవాళ్ళకి అదేం పెద్ద అనిపించకపోవచ్చు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు వాళ్ళ చేతితో అవి చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అండ్ అలాగే మాది టెర్రస్ గార్డెన్కి మోడల్ గార్డెన్ ఒకటి పెట్టారండి. ఇది 15th సండే జరిగిన ప్రోగ్రామ్ అనమాట. సో మినియేచర్ గార్డెన్ చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో. ఇది వన్ ఆఫ్ మా టెర్రస్ గార్డెనర్స్ గార్డెన్ని మోడల్గా తీసుకొని ఇలా మినియేచర్ గార్డెనింగ్ అంటే మోడల్ తయారు చేసి పెట్టారనమాట. చూసారా ఆడవాళ్ళలో ఎంతమంది ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో. చక్కగా భలే తయారు చేసి పెట్టారండి. మినియేచర్లో చాలా బాగా అనిపించింది అనమాట. మెయిన్ అట్రాక్షన్ లాగా చిన్న చిన్న కుండీల్లో మోడల్స్ బాగా పెట్టారు. ఇవన్నీ కూడా వైజాగ్లో ఉండే టెర్రస్ గార్డెనర్స్ దగ్గరవి కొన్ని మొక్కలు చాలా తక్కువ మంది తెచ్చిపెట్టారు. అందులో ఒక్కొక్క మొక్క తెచ్చి పెడితే ఇలా ఉంది. సో అదే వైజాగ్లో ఉన్న గార్డెనర్స్ అందరూ తెచ్చి పెట్టాలనుకుంటే ఏయూ గ్రౌండ్స్ కూడా సరిపోవండి. అంతమంది టెర్రస్ గార్డెనర్స్ ఉన్నారు మన వైజాగ్లో. అంత బాగా చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎడీనియం లవర్స్ కోసం స్వామినాయుడు గారు పెట్టిన మోడల్ అది. చిన్న బేబీ ఎడీనియమ్స్తో. అండ్ ఇక్కడ చూసారు కదా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించమని చెప్పి. సో అక్కడక్కడ బోర్డ్స్ తయారు చేశారు. అండ్ ఈ గుమ్మడిగా చూసారు అసలు ఎంత బాగుందో, ఎంత పెద్దగా వచ్చిందో. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలాంటివి మన వైజాగ్లో చూడటం, పండించడం. వేరే అదర్ కంట్రీస్లో అయితే పెద్ద పెద్దవి ఉంటాయి, కానీ మన సైడు రౌండ్ కాయలు అలాగే ఉంటాయి కదా. మన మహిళా మండలంతా చాలా బిజీగా ఉన్నారండి. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారనమాట. ఇది వింటర్ సీజన్ కదా. చక్కగా పూల మొక్కలన్నీ కూడా ఎవరెవరు స్పాన్సర్ చేశారో వాళ్ళ పేర్లతో సహా అరేంజ్ చేశారు. వైజాగ్లో చాలా గార్డెనింగ్ గ్రూప్స్ ఉన్నాయండి. అందరూ కలిసి యూనిటీగా జరిపిన ప్రోగ్రామ్ అనమాట. కుండీల మీద కూడా వర్లీ ఆర్ట్తో చాలా చక్కగా చేశారు. ఈ ప్లాంట్ చూసారు ఎంత బాగుందో, చిన్నవి పూల్లాగా. సో ఒక టెర్రస్ గార్డెన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏంటి అనే దానికి ఒక మోడల్ ఎగ్జాంపుల్ కింద ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపించడం కోసం అని చెప్పి అరేంజ్ చేశారనమాట. సో ఇది చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తే మెల్లిగా మనం మన పొల్యూషన్ కూడా తగ్గించుకోగలుగుతాం. హెల్దీ ఫుడ్ని ఇంట్లో పండించుకొని తినగలుగుతాం. అండ్ ఇవి వచ్చేసి జర్బరాలండి. ఇవన్నీ మన టెర్రస్ గార్డెన్ల మీద పూస్తున్న పువ్వులు, కాస్తున్న కాయలు అన్నమాట. అండ్ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇక్కడ చూసారా ఇంకొక మోడల్ టెర్రస్ గార్డెన్ది. ఇంత చక్కగా చేశారు. 2 ఫ్లోర్స్లో కూడా గార్డెనింగ్ మోడల్ ఎలా పెట్టారో చక్కగా. అండ్ చిక్కుడు పాదులు, దొండ పాదులు ఇంత చిన్న కుండీల్లో చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. సో ఇవన్నీ జస్ట్ మోడల్సేనండి. పాలిథీన్ను నిషేధిద్దాం, మూగజీవాలను రక్షిద్దాం. చాలామంది చూసే ఉంటారు రోడ్ల మీద ఆవులు కానీ ఏ పడితే అవి ప్లాస్టిక్ తినేస్తున్నాయి ఫుడ్ అనుకొని. తర్వాత అవి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో ఇవన్నీ చూసి చదివి వదిలేస్తారు చాలామంది, పట్టించుకోకుండా. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరూ. మనం ప్లాస్టిక్ తగ్గించినట్లయితే అవన్నిటి నుంచి చాలా మూగజీవాలను కాపాడిన వాళ్ళు అవుతాం. అండ్ మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ చిన్నారి జ్ఞాపిక అమ్మాయి పేరు. సో తను డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట.
చిన్న అమ్మాయి చక్కగా ఎంత బాగా డ్యాన్స్ చేసిందంటే చాలా యాక్టివ్గా ఉంది అమ్మాయి కూడా. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో తన డ్యాన్స్ ప్రోగ్రాంతో మా ప్రోగ్రాం అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ వచ్చిన గెస్టులకి ఇవ్వటం కోసం చూసారా ఎంత పెద్ద బూడిద గుమ్మడికాయలు తయారైనాయో. ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారండి. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అన్నీ ఫిల్ అయిపోయారనమాట. సో తర్వాత నేను ఇంకా వీడియో తీయడానికి కూడా లేగలేదు. ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తూ అందరితో కబుర్లు ఆడుకుంటూ ఉండిపోయాను అనమాట. అండ్ మన చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చేసారండి. ఒక్కొక్కరు టెర్రస్ గార్డెన్ గురించి వాళ్ళు స్పీచెస్ అయితే ఇచ్చారు. సో అందరూ వాళ్ళ మాటలు వింటూ ఉంటే మాకు నిజంగా చాలా భావోద్వేగానికి గురయ్యాము. ఇంకా ఇంతమంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా టెర్రస్ గార్డెనర్స్ని అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ వచ్చేసి సీడ్స్ ఎలా సేవ్ చేసుకోవాలి అనే విషయం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంటే మనం ఇంట్లో విత్తనాలు కలెక్ట్ చేసుకుంటాం కానీ మనం ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టేస్తాం కదా. సో అలా కాకుండా చిన్న బుట్టల్లో కానీ వెదురు బుట్టల్లో కానీ లేదంటే ఆవు పేడ పిడకలు వేస్తారు కదా. సో వాటిల్లో అన్న పెట్టేసి సేవ్ చేసుకోమని చెప్తున్నారనమాట. సో ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉన్నారు. అండ్ మా చిన్నారి జ్ఞాపక డ్యాన్స్ అయితే అయిపోయింది, రిలాక్స్ అవుతూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మన ఎక్స్ఎమ్మెల్సీ మాధవ్ గారు అండి, మాధవ్ గారు మాట్లాడారు. అండ్ అలాగే కుమారస్వామి గారు అందరూ కూడా టెర్రస్ గార్డెనర్స్ని గుర్తించి వాళ్ళు కూడా రైతులే, వాళ్ళు చేస్తున్న శ్రమ, ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకొని చాలామంది ఇంకా జాబులు చేసుకొని ఇంట్లో టెర్రస్ గార్డెన్ చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. వాళ్ళ కుటుంబం కోసం హెల్తీగా ఆహారం పెట్టాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు ఎంతమంది. అలాగే ప్రకృతిని కూడా కాపాడుతూ ఉన్నారు కదా. సో ఈ మహాయజ్ఞంలో మీరు కూడా భాగం కావాలనుకుంటే త్వరగా మీరు కూడా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయండి. మంచి మంచి కూరగాయలు ఆకుకూరలు పండించి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోండి. అలాగే ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. అండ్ అలాగే ఇది చాలామంది రైతులు కూడా గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరిగిందండి. అండ్ టెర్రస్ గార్డెనర్స్ కూడా చిన్న కాంపిటీషన్లో పెట్టి వాళ్ళకి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మొక్క చూసినట్లయితే ఇది అడవి మామిడండి. సో ఇది ఒక గార్డెనర్ తెచ్చి పెట్టారనమాట. అండ్ ఇక్కడ ఒక మోడల్ చూసారా, టవర్ గార్డెను. సో దీనివల్ల ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. సో అదొక ఐడియా. సో గార్డెన్ ఇది మోడల్ గార్డెన్ విజిట్ చేసిన వాళ్ళందరికీ మంచి మంచి ఐడియాస్ అయితే వచ్చుంటాయి అనుకుంటున్నాను. సో ఇదండి వీళ్ళ ప్రోగ్రామ్ అయితే అలా జరిగింది. తర్వాత స్టాల్స్ అన్నీ విజిట్ చేద్దామని వచ్చాను. మొక్కలన్నీ కూడా బోన్సాయి మొక్కలు భలే అట్రాక్షన్గా కనిపించినాయి అనమాట. సో వాటికి కొంచెం క్లిప్ తీశాను. ఇంకా లోపలైతే ఇసుకేస్తే రాలినంత జనం అండి. ఇంకా వీడియో చేయలేదు, ఏమీ చేయలేదు. అంత విపరీతమైన జనం వచ్చారనమాట. లాస్ట్ డే ఒకటి అయిపోవడం వల్ల అస్సలు ఖాళీ లేదు. సో ఇక్కడితో మా మొక్కలన్నీ మీకు చూపించేసినట్లే. ఇంక ఇది లాస్ట్ వచ్చేసి నా ఆరెంజ్ ప్లాంట్ అండి. అది తీపి నారింజ ప్లాంట్ అనమాట. సో ఇది కూడా అక్కడికి వెళ్ళాల్సింది. సో కొన్ని కారణాల వల్ల తీసుకెళ్ళి పెట్టలేకపోయాం. మీ అందరి కోసం ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఆర్గానిక్ మేళా విశేషాలు. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.